హై నమస్తే అండి. మీరందరూ కూడా ఈ సంక్రాంతి సాక్షిగా మీరందరూ చక్కగా మీ కుటుంబాల్లో ఎలాంటి చెడుపేడ లేకుండా చూసుకునే ఇది మీ దగ్గర ఉంటుంది. కానీ వృత్తి వ్యాపారంలో చాలామంది లాసిపోతూ ఉంటారు. అది ఎవరో చేశారు ఏంటో అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి చాలామంది వచ్చారు. అర్థమైందా? చాలామంది వచ్చారు. ఇక్కడ రాండి, ఎవిడెన్స్ సాక్ష్యాలు చూపిస్తాను. అర్థమైందా? పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు నా కాడికి, నేను చేసి పెడతా ఉంటాను. వాళ్ళు ఒకటి అంటారు, స్వామి నువ్వు గుడి కడితే చెప్పు, మేము మా సాయం మేము చేస్తూ ఉంటారు. ఓకే ఓకే అంటాను. అట్లాగే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కుటుంబాల్లో శని ప్రభావం అనేది ఎవరో చేసి ఉండొచ్చు, లేకపోతే మీ కర్మ అంటే మీరు చేసుకున్న గత జన్మ పాపాలు ఏమైనా ఎమ్మటించవచ్చు. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే మాకేదో ఎవరో చేశారండి ఇలా సంగతి అండి అంటూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఎవరన్నా మీకు అనుమానాలు ఉంటే నా వీడియో ఉంటుంది, నా ఫోన్ నెంబర్ వెంబటే ఫోన్ చేయండి. నేను వెంబటే మీకు దానికి ఏంటనేది చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు కాళ్ళు చేతులు పడిపోయి చేయొచ్చు, నోరు పడిపోయి చేయొచ్చు, అనేక విధాలు చేయొచ్చు అనమాట. విచిత్రాలు చేస్తారు. కుటుంబాలు సర్వనాశనం చేసి వాళ్ళు నా కాడ మాకు ఫోటో పెట్టండి, మాకు 500 పహారాలు వేయండి, 2000 పహారాలు వేయండి అని చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా నాకు అడుగు వచ్చారు ఇక్కడికి, తెలుసా? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా నాకు అడుగు వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే మీరు పదే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరన్నా పూజ చేస్తామన్నప్పుడు ఏం చేస్తామని చూడండి వెళ్ళి. లేదు అతను వస్తాడని మీకు రమ్మని చెప్పండి. అంతేగాని చేస్తున్నామని అయిపోయిందండి అసలు ఆ మాట ఒప్పుకోమాకండి. ఎందుకు తెలుసా? ఆడ పని చేయకపోతే అక్కడ వాళ్ళ మీద గ్రహాలు వెళ్ళిపోదు అనమాట. శక్తులు ముమ్మారులు 7 పరిమాణ శక్తులు ఉంటాయి, తెలుసా? అలాంటివన్నీ కూడా తప్పించాలంటే నా వల్ల ఇద్దరు నేను చెప్తాను. ఏదన్నా తేడా వస్తే నా వల్ల కానీ తప్పకుండా అనమాట. నేను కూడా జై తల్లి ఓం భగవదే నమః. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాకు ఎందుకు తప్పుకుంటానంటే అది దాటిపోయింది అనుకోండి, అంటే ఆ గ్రహస్థితి ఇక అంతిమ యాత్ర, అంటే ఇక వెళ్ళిపోవడం, ఊరు వెళ్ళిపోవడం అంటే కాటిసీనికి వెళ్ళిపోయే టైం వచ్చిందనుకోండి, నా వల్ల కూడా కాదు. ఎందుకంటే అది ప్రబలం కాకుండానే చూసుకోవాలి ఏదైనా సరే. అర్థమైందా? హాస్పిటల్కి వెళ్ళినాడు, ఎక్కడ దగ్గర రండి డొలాస్ నగర్ హాస్పిటల్కి వెళ్ళాడంటే తిరిగి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అమ్మో సమ్మో చేసింది అన్నాడు. ఏంటన్నా హాస్పిటల్ 3 రోజులు వెళ్ళు ఏముండదని చెప్పి వెళ్ళేప్పటికీ డాక్టర్ అన్నాడు ఏం లేదన్నా అంట. 5వ రోజు నేను మంత్రం వేస్తాను ఫోన్ చేస్తే స్వామి సినిమాలో ఉన్నాను. ఓకే అన్న. తెల్లారి వచ్చాడు డాక్టర్ దగ్గరికి, ఏమి లేదని అన్నాడు. నాకు ఎంత తెలుసా? 3 రోజులకే 7,000 ఇచ్చాడు. ఎంత? 7,000. లింగీలు కానీ షర్ట్లు కానీ మొత్తం అతను ఇచ్చాడు. ఏమి లేదు. 7వ రోజుగా క్లోజ్. అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా చెప్తాను, రండి ఇక్కడికి రండి. ఎవరైనా మీడియా కూడా ఏమైనా అనుమానం ఉందనుకోండి, నన్ను పిలవండి, నేను వస్తాను. ఎక్కడి దాకా వస్తాను. నేను ఎంతమందిని బాగు చేసినా చూపిస్తాను. పెద్ద వాళ్ళు ఉన్నారు నా కాడ బాగు చేసిన వాళ్ళు. అర్థమైందా? నేను బాగు చేసిన వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, స్థలాలు కొనుక్కున్నారు, చెయ్యి జారిపోయి పడిపోయే వాళ్ళని కూడా నేను పైకి లేపాను. అలాంటి వాళ్ళు నా దగ్గర. అర్థమైందా? అలాగే జై తల్లి మాతాకి జై, మా తల్లికి అమ్మకి జై, ఓం లక్ష్మీవారికి జై, లక్ష్మీ నరసింహ స్వామికి, గండాలయ స్వామికి, పానకాల స్వామికి జై, తల్లి మాతాకి జై, ఓం భగవతే నమః, ఓం లక్ష్మీ నరసింహ నమః, ఓం తల్లి మాతాకి జై, నాగమ్మ తల్లికి జై, మమగన్నమా తల్లికి జై, అమ్మకి జై, ఓం దీపదుర్గే నమః, నమో నాగేంద్రే నమః, జై నాగు, ఓం నమో నాగేంద్రే నమః, జై తల్లి మాతాకి జై, ఓం భగవతే నమః, ఓం నమో నాగేంద్రే నమః, జై లక్ష్మీవారికి జై, సత్యనారాయణ స్వామికి ఓం శంభో శంకర ఈశ్వర పరమేశ్వర, ఓం భగవతే నమః, లోకండేశ్వరాయ నమః, నమో నాగేంద్రే నమః, జై తల్లి మాతాకి జై, ఓం భగవతే నమః, నమో భగవతి వాసుదేవాయ, ఓం అహమూర్తే ఓం నాగమ్మ తల్లి హనుమతే నమః, ఓం లక్ష్మీ నరసింహాయ నమః, ఓం భగవతే నమః, జై తల్లి మాతాకి జై, దేవదుర్గే నమః, ఓం నమో వాసుదేవాయ, ఓం నమో భగవతే నమః, లోకండేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ, ఓం మాతాకి జై, లక్ష్మీ నమః, రాజేశ్వరి చంద్రకి నాగమూర్తి జై, ఓం నమో దీపదుర్గే నమః, నమో ఆదిశేషాయ
లోకండేశ్వరాయ నమః. జై తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. ఓం నమో నారాయణాయ. జై నాగు. జై నహమదల్లికి లక్ష్మవారికి జై నాగు. ఓం భగవతే నమః. లోకండేశ్వరాయ నమః. జై తల్లి జై మాత.